ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి. మాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ వాళ్ళ కజిన్ మ్యారేజ్ కోసం ఆర్డర్ చేశారు. టోటల్ 5 బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి. అవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. సింపుల్, మీడియం, హెవీ అన్ని రేంజెస్లో ఉంటాయి. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ రత్నకుమారి గారు ఇక్కడ 1 by 1గా బ్లౌజ్ డిజైన్స్ అన్నీ చూపిస్తారు. హెవీ నుంచి సింపుల్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి మీకు షేర్ చేస్తాము. ఫస్ట్ పట్టు శారీ మీద బ్లౌజ్ డిజైన్ ఇది. బ్యాక్ నెక్ పార్ట్లో నెక్ లైన్ చుట్టూ వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. టజల్స్ వచ్చేసి సింగిల్ లేయర్ వస్తుంది. హ్యాండ్కి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసాము. శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ ఇలా టిష్యూగా వచ్చింది. దీని మీద వర్క్ చేస్తే అంత మంచిగా కనిపించదు. శారీ బోర్డర్లో ఉన్న కలర్తో జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసాము. సో డీటెయిలింగ్గా వర్క్ అనేది చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వర్క్ ఇలా వస్తుంది. జస్ట్ సింపుల్గా స్ప్రింగ్, జరదోసి, కట్ బీడ్స్ అన్నీ యూస్ చేసాము. చెల్లా ఫ్లవర్ వస్తుంది మిడిల్ పార్ట్లో. ఇక్కడ లీవ్స్కి, చెమ్కి యూస్ చేసాము. మొత్తం ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది. డైమండ్ షేప్ కుందన్స్తో ఇలా బుటీస్ అయితే ఇచ్చాము. బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం అవుట్పుట్ అయితే ఇది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది చూడండి. వన్ సైడ్ పైపింగ్ వస్తుంది, వన్ సైడే వర్క్ వస్తుంది. వైట్ పర్ల్స్తో ఇలాగా నెక్ లైన్ చుట్టూ ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది. ఇలా సింగిల్ లేయర్ టజల్స్ వస్తాయి. మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది టజల్కి. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ చూడండి. ఫస్ట్ శారీలో ఉన్న కలర్తో మనం చెల్లా ఫ్లవర్ అనేది యూస్ చేసాము. మొత్తం ఇలా శారీలో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ చిన్న చిన్నగా సిల్వర్ కలర్ లీవ్స్ వచ్చాయి. బోర్డర్లో గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది. పీకాక్ అనేది సేమ్ యాస్టీస్ వచ్చేలాగా హ్యాండ్స్కి వేసాము. సో డీటెయిలింగ్ అయితే ఇప్పుడు షేర్ చేస్తాము. మొత్తం ఇలా లీవ్స్ వచ్చాయి కదా, ఆ లీవ్స్ అన్నీ హైలైట్ అయ్యేలాగా హ్యాండ్కి మొత్తం బ్యాక్ నెక్ లైన్లో ఇలా అయితే ఇచ్చాము. జరీతో, జరదోసి స్ప్రింగ్తో లీవ్స్ అనేది యూస్ చేసాము. పీకాక్ కూడా చూడండి డీటెయిలింగ్ ఎంత నీట్గా అయితే ఉందో. పీకాక్స్ అనేది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి డిజైన్ హ్యాండ్కి, అప్పుడు నీట్గా ఉంటుంది. రెండు సేమ్ డైరెక్షన్ వేస్తే అంత లుక్ ఉండదు. సో ఇప్పుడు మీకు హ్యాండ్ అనేది సైడ్కి అయితే ఇలా వస్తుంది. పికాక్స్ అనేవి మొత్తం 3 వస్తాయి. మిడిల్ పార్ట్లో 1, సైడ్కి 2 పికాక్స్ వస్తాయి. ఇలాగా ఇటు సైడ్ 1, అటు సైడ్ 1. మనం ఏ డైరెక్షన్లో వేస్తున్నామో పికాక్స్ కూడా అదే డైరెక్షన్లో ఉండేలా చూసుకోవాలి. టోటల్గా ఇలా హ్యాండ్ డిజైన్ అయితే ఇది. ఇలా పీకాక్ అనేది డైరెక్షన్ ఎదురెదురుగా ఉండేలాగా అదే హ్యాండ్కి ఎలా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాము చూడండి. ఫినిషింగ్ కూడా అంత నీట్గా అయితే వచ్చిందో. బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ మొత్తం పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. సో ఎవరైనా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చూస్తాము. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఫ్లవర్స్ కానివ్వండి, లీవ్స్, బ్యాక్ నెక్లో, హ్యాండ్స్కి మొత్తం ఎలా ఉందో. మీకు ఏ డిజైన్ నచ్చిందో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. సో ఫస్ట్ శారీ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీకి సంబంధించిన డిజైన్. ఇది వచ్చేసి లెహంగా అలాగా. ఈ క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ సేమ్ తెచ్చుకున్నారు. బ్లౌజ్ పీస్ కూడా అందులోనే వచ్చింది. దానిపైనే స్టిచ్ చేసాము. సో ఇది వచ్చేసి గ్రీన్, గోల్డ్, ఆరెంజ్, రెడ్ కలర్ షేడ్లో ఉండి బాక్సెస్ స్క్వేర్ షేప్లో వచ్చాయి. ఇక్కడ టజల్స్ అనేది ఇచ్చాము. సైడ్ అనేది జిప్ వస్తుంది. సో ఇలా అడిగారు, సైడ్ జిప్ వస్తుంది. సో ఈజీగా అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ డిజైన్ అనేది షేర్ చేస్తాము. ఇక్కడ లెహంగాకి బోర్డర్లో గ్రీన్ కలర్ వచ్చింది. సేమ్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ పీస్ ఇచ్చారు. టిష్యూ లాగా వచ్చింది కొంచెం బ్లౌజ్ పీస్. హ్యాండ్కి ఇలా మల్టీ కలర్ ఉండేలాగా వేసాము. బీడ్స్ అనేవి హ్యాంగింగ్ బీడ్స్. సో ఫస్ట్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాము. ఇప్పుడు మొత్తం స్కాలప్ బోర్డర్ అయితే వస్తుంది నెక్ లైన్కి, హ్యాండ్కి సింపుల్గా. ఇక్కడ లెహంగాకి బోర్డర్లో కట్ వర్క్ లాగా వచ్చింది మోడల్. ఆ మోడల్కి ఎలివేట్ అయ్యేలాగా మనం ఇలా సింపుల్గా ఇలా కట్ వర్క్ అనేది వేసాము. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ బీడ్స్ యూస్ చేసాము. జరదోసి స్ప్రింగ్ యూస్ చేసాము. ఇక్కడ ఒకసారి వర్క్ డీటెయిలింగ్ చూడండి. ఇక్కడ
ఇక్కడ బుటీస్ అనేవి ప్యారలల్గా వస్తూ ఉంటాయి, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అనేవి. 1 లైన్ గోల్డ్ కలర్ వేస్తే సెకండ్ లైన్ సిల్వర్ కలర్ అలా వేసాము ఆల్ ఓవర్ బుటీస్. టెజల్స్ వచ్చేసి ఇలా 2 లేయర్స్ వస్తాయి. హ్యాండ్కి కూడా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. బోర్డర్లో ఇలా సింపుల్గా స్కాలప్ బోర్డర్ అనేది వస్తుంది. మల్టీ కలర్ మనకి లెహంగాకి మ్యాచ్ అయ్యేలాగా బీడ్స్ అనేది తీసుకున్నాము. గ్రీన్ కలర్, రెడ్ కలర్, గోల్డ్ కలర్లో. సో బ్యాక్ నెక్లో ఉన్నది ఫస్ట్ నెక్ లైన్ చుట్టూ ఉన్న డిజైన్. హ్యాండ్కి బోర్డర్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ వస్తుంది. బోర్డర్ అనేది మనం ఇలా పైపింగ్ ఇచ్చాము టిష్యూతో, గోల్డ్ కలర్ టిష్యూతో. ఫ్రంట్ సైడ్ కూడా 1 సైడ్ అనేది పైపింగ్ వేసాము, 1 సైడ్ అనేది వర్క్ వస్తుంది. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ డిజైన్, హ్యాండ్స్ డిజైన్ అనేది చూడండి. ఈ దీనికి సంబంధించింది మొత్తం ఇలా స్కాలప్ బోర్డర్ వస్తుంది. చాలా సింపుల్ బోర్డర్. హ్యాండ్స్కి ఇలా 1 by 1గా కలర్ గోల్డ్ సిల్వర్ బీడ్స్తో తిలకం షేప్ మోడల్లో వస్తుంది. కళ్యాణ తిలకం షేప్లో బుటీస్ అనేది. సో ఇక్కడ మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాము. సో కస్టమర్ వియర్ చేసినప్పుడు కూడా ఎలా ఉందో మీకు ఇక్కడ షేర్ చేస్తాము. ఒకసారి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఎవరైనా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఇప్పుడు కస్టమర్ వేర్ చేసినప్పుడు షేర్ చేసిన పిక్చర్ మీకు యాడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ లెహంగా కంప్లీట్ అయిపోయింది. సో మగ్గం వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వాళ్ళ మదర్కి సంబంధించిన బ్లౌజ్ డిజైన్ చూడండి. కుప్పడం పట్టు శారీకి సంబంధించిన బ్లౌజ్. ఓన్లీ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మాత్రమే వస్తుంది వర్క్. హ్యాండ్స్కి అనేది పైపింగ్ అనేది వేసాము. 2 బ్లౌజ్ డిజైన్స్ అనేవి మదర్వి. మళ్ళీ అనదర్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇది వాళ్ళ పాప బ్లౌజ్ డిజైన్. సో శారీ వచ్చేసి ఇది ఇక్కడ టజల్స్ వేస్తున్నారు శారీకి. బ్యాక్ నెక్ డిజైన్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఫ్లవర్స్ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది. బుటీస్ కూడా లీఫ్ బుటీస్ లాగా వస్తాయి మొత్తం. శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీ మాత్రమే యూజ్ చేసాము. శారీలో ఇంకా 2 కలర్సే ఉన్నాయి కదా. బ్లౌజ్ పీస్ ఆల్రెడీ బ్లూ కలర్ వచ్చింది కాబట్టి సెల్ఫ్ కలర్ వేస్తే అంత లుక్ ఉండదు. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ మదర్ది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన పిక్చర్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో. ఇది వచ్చేసి నార్మల్గా ఉన్న పట్టు శారీ ఫ్యాన్సీది. వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. గోల్డ్ కలర్ జరీతో బోర్డర్ వచ్చింది. దీనికి ఇలాగా సింపుల్గా వర్క్ అయితే చేసాము. హ్యాండ్కి వర్క్ రాదు, ఓన్లీ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మాత్రమే వస్తుంది వర్క్. ఇప్పుడు డీటెయిలింగ్గా మీకు ఈ వర్క్ డీటెయిలింగ్ అనేది చూపిస్తాము. సో ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ చూడండి. మొత్తం ఇలాగ సేమ్ జరీ అండ్ వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము. ఇక్కడ శారీలో ఉన్న కలర్సే. చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్. ఇలాంటి డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ కూడా యాస్టీస్ సేమ్ వర్క్ వస్తుంది. ఈ డిజైన్కి ఆల్ ఓవర్ బుటీస్ ఏం రావు, జస్ట్ నార్మల్గా వర్క్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ పాపది మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అయిపోయాయి. ఒకటి నార్మల్గా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా సేమ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మాత్రమే. శారీ వచ్చేసి ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీ. పసుపు ఫంక్షన్ కోసం ఇది స్టిచ్ చేయించుకున్నారు. సో బ్యాక్ సైడ్ ఇలాగా హౌస్ షేప్ మోడల్ వస్తుంది. మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది డిజైన్. ఇప్పుడు డీటెయిలింగ్గా మీకు ఈ వర్క్ అనేది చూపిస్తాము. ఇక్కడ నెక్ లైన్ చుట్టూ అవుట్లైన్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్లవర్స్ కూడా ఇక్కడ శారీలో ఉన్న కలర్స్ అనేది యూజ్ చేసాము. ఎల్లో కలర్, గ్రీన్ కలర్. ఇంకా 2 కలర్ ఆప్షన్సే, ఇంకా ఏం లేవు కదా, అందుకని గోల్డ్ కలర్ జరీతో ఫినిషింగ్ అయితే ఇచ్చాము. ఇక్కడ మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాము. సో మా ఛానల్లో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.